హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి గోవా పరిణామంపై మీ ముందుకు రావడం జరిగింది. గోవాలో ఒక తెలుగు టూరిస్ట్ గాయలను సంబంధించినటువంటి తాడేపల్లిగూడానికి చెందినటువంటి గొల్ల రవితేజను చాలా ఘోరంగా కొట్టడం, చావుదాకా అంచులు తీసుకెళ్ళి ఆ అబ్బాయి మరణించేదాకా సిచ్యువేషన్ రావడం అనేది చాలా అసలు ఇండియా టూరిస్ట్కే ఒక బ్యాడ్ నేమ్గా చెప్పుకో విధంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గోవాలో ఎందుకు ఈ విధంగా టూరిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయనే అంశంపై భారత ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా గోవా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా మనకు ఆన్లైన్లో ర్యాపిడోలు కానీ, ఫుడ్ కానీ, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కానీ గోవాలో ఒక్క దాంట్లో మాత్రం ఆన్లైన్ వ్యవస్థ ఎందుకు నడిపించలేకపోతున్నారు, ఆ వ్యవస్థను ఎందుకు పటిష్టం చేయలేకపోతుంది గవర్నమెంట్ అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి విదేశీయులపై అత్యాచారాలు, విదేశీయులను కొట్టడం, ఇక్కడ వచ్చినటువంటి పక్క స్టేట్ నుంచి వచ్చిన టూరిస్టులను కొట్టడం, ఈ విధంగా చేస్తే గోవా టూరిస్ట్ ప్లేస్ని, ఇండియా యొక్క టూరిజంని ఎలా అభివృద్ధి చేయడానికి ముందుగా వెళ్తుంది అనేది తెలియజేసుకోవాలి అందరూ. కాబట్టి అందరూ కూడా భారత ప్రభుత్వానికి మేము తెలియజేస్తుంది ఏమనగా, అక్కడ ఆన్లైన్ సిస్టమ్ని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా అక్కడ దిగేసి తన నచ్చిన ప్లేస్కి ఆన్లైన్ రైడ్ బుక్ చేసుకొని, తన నచ్చిన హోటల్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉండి స్టే చేసి అక్కడ అంతా కూడా చాకచక్యంగా వాళ్ళ యొక్క ఇష్టాలపై ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇట్లా బ్రోకర్ సిస్టమ్ ఉన్నటువంటి గోవాలో ఏది జరిగినా వేలకు డబ్బులు దండుకోవడం మరియు ట్యాక్స్లు ఎగ్గొట్టడం, అది కేంద్ర పాలిత ప్రాంతం అవడం వల్ల ట్యాక్సులు ఎగ్జంప్షన్ ఉండడం వల్ల వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం కోల్పోవాల్సిన సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది. అదేవిధంగా ఎన్నో రకాల అక్కడ కార్యక్రమాలు, అవాంతర్య సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సంఘటనలకి, అటువంటి కార్యక్రమాలకి ఎవరు బాధ్యులు అనేది గోవా ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి చర్యలు, అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం భావిస్తున్నటువంటి అన్ని హోటల్స్ సంబంధించినటువంటి వ్యవస్థను అంతా నిర్వీర్యం చేసేసి మళ్ళీ ఒక కొత్త సిస్టమ్ని అంతా గవర్నమెంట్ హ్యాండిల్ చేసే విధంగా, కొంచెం సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధంగా సిస్టమ్ తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాపం ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అందుకే అందరూ కూడా గోవా బైకట్ అనే నిదానాన్ని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గోవాలో టూరిస్ట్ వ్యవస్థ మొత్తం దాదాపుగా విచ్ఛిన్నమయ్యే స్థితికి చేరుకుంది. అట్లాంటి సంఘటనలు జరగకుండా ఆన్లైన్ వ్యవస్థని, ఆన్లైన్ సిస్టమ్ని తీసుకురావడం వల్ల భారతదేశ టూరిజంని డెవలప్ చేయడానికి ముందుగా ఉంటుందని చెప్పేసి అభిజయ్ టీవీ తరపున తెలియజేస్తున్నాం మిత్రులారా. మీకు కనుక మా వీడియోస్ రెగ్యులర్గా రావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ.